రేపు వైసీపీ మేనిఫెస్టో విడుదల, చివరి నిమిషంలో మార్పులు చేర్పులు. ఈ నెల 28 నుంచి జగన్ ఎన్నికల భేరీ, ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు. నేడు జహీరాబాద్ లో కాంగ్రెస్ జనజాతర సభ, హాజరు కానున్న సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతలు. తెలంగాణలో కొనసాగుతోన్న కేసీఆర్ బస్సు యాత్ర, మహబూబ్ నగర్ లో సాయంత్రం రోడ్ షో. ఇవాళ నామినేషన్ల స్క్రూటినీ చేయనున్న ఈసీ. ఈ నెల 29న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. తెలంగాణలో రికార్డు స్థాయిలో నామినేషన్లు, 1488 సెట్ల నామినేషన్లు వేసిన 893 మంది అభ్యర్థులు. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 5230 సెట్ల నామినేషన్స్, 25 పార్లమెంటు స్థానాలకు 911 నామినేషన్లు. దేశవ్యాప్తంగా రెండో విడత ఎన్నికల పోలింగ్, 88 లోక్సభ స్థానాలకు ఓటింగ్. రెండో దశ బరిలో హేమాహేమీలు, రాహుల్ గాంధీ భవితవ్యం కూడా నేడే. ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి, రెండో విడత సందర్భంగా ఓటర్లకు మోడీ కీలక సూచనలు. నేడు హైదరాబాద్లో ఉపరాష్ట్రపతి పర్యటన, కన్హా శాంతివనాన్ని సందర్శించనున్న ధన్ఖడ్. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్ విడుదల, ఖమ్మం, వరంగల్, నల్గొండ స్థానానికి మే 27న జరగనున్న ఉప ఎన్నిక. వచ్చే నెల 3-4 తేదీల్లో ఏపీలో మోడీ పర్యటన, పీలూరు, విజయవాడ, రాజమండ్రి, అనకాపల్లిల్లో ప్రచారం. ఇరవై 29న తెలంగాణలో జేపీ నడ్డా టూర్, ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో సభలు. లిక్కర్ కేసులో ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే, సుప్రీంకోర్టుకు వెల్లడించిన ఈడీ. పలు రాష్ట్రాల్లో 5 రోజుల పాటు ఎండల తీవ్రత, వడగాలులు వీచే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఇవాళ విచారణ, నిందితుల బెయిల్పై తీర్పు ఇవ్వనున్న నాంపల్లి కోర్టు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, సర్వదర్శనానికి 8 గంటల సమయం. $2000 నోట్లు మార్చిన టీటీడీ, 5 విడతల్లో 3,20,00,000 రూపాయలు మార్చిన ఆర్బీఐ. హాట్ టాపిక్ గా మారిన రాయ్బరేలీ నియోజకవర్గం, ప్రియాంకపై పోటీకి నిరాకరించిన వరుణ్ గాంధీ. అమెరికా వర్సిటీల్లో పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు, పలువురు విద్యార్థుల అరెస్ట్, కొలంబియా యూనివర్సిటీలో ఉద్రిక్తత. వెంటనే బందీలను విడుదల చేయండి, హమాస్ కు బైడెన్ విజ్ఞప్తి. ఐపీఎల్లో నేడు కోల్కతా వర్సెస్ పంజాబ్, కోల్కతా వేదికగా రాత్రి 7:30 బిగ్ ఫైట్.